ఇస్తున్న ఇంటర్వ్యూలో తన అనుభవం ఉన్నప్పటి నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ లో ఉంటున్న లాస్ట్ 2 decades అనుభవం ఉన్నప్పటి నుంచి చూస్తున్నారని, ఎప్పుడు కూడా ఇంతలా గోల్డ్ సిల్వర్ తన ఎక్స్పెక్టేషన్స్ ని దాటి పెరగలేదని, ఇది చరిత్రలోనే సెకండ్ స్ట్రాంగ్ గెయిన్స్ అని, అండ్ ఇది ఇలా వెళ్లే అవకాశం తక్కువ అని, ఒక స్ట్రాంగ్ మార్క్ దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రాఫిట్ బుకింగ్ ని చూస్తాయని, అలా గోల్డ్ 30 నుంచి 35% పడే అవకాశం ఉందని, లైక్ 2007-8లో పడింది కదా 35% దగ్గరగా, అలా మళ్ళీ 2012లో 40% దగ్గరగా కూడా గోల్డ్ పడింది. ఇన్ఫాక్ట్ అలా అసలు ఎందుకు గోల్డ్ పడింది అండ్ ఇప్పుడు ఎందుకు గోల్డ్ పెరుగుతుందన్న రీజన్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను ఆల్రెడీ చాలా డేస్ బ్యాక్. సో తను 2008 సినారియోలోకి వెళ్తున్నారు. 2008 సినారియోలో ఉన్నట్టు 35% దగ్గరగా గోల్డ్ పడుతుందని ఇలా తను అంచనా వేస్తూ, ఆ లెవెల్స్ కి వస్తే చాలా మంచి ధరకి గోల్డ్ ఉంటున్నట్టని, అప్పుడు తను కొంటాడని. సిల్వర్ అయితే ఎనీథింగ్ లెస్ దాన్ 50% కరెక్షన్ అయితే తను ఒప్పుకోడని, ఖచ్చితంగా 50% అయినా మినిమం సిల్వర్ కరెక్ట్ అవ్వాలనేలా తన అభిప్రాయం అని, రెండు ఒక మ్యాడ్నెస్ లోకి వెళ్ళిపోయి బిగ్గెస్ట్ మ్యాడ్నెస్ లో ఉన్నాయనేలా గోల్డ్ అండ్ సిల్వర్ ధరల గురించి అయితే చెప్పారు. ఫ్రెండ్స్, 30-35% బంగారం పడుతుంది అంటే సిల్వర్ ని పక్కన ఉంచుదాం. కొంత సిల్వర్ ఎందుకు పడాలి పడకూడదు అన్న దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఓన్లీ గోల్డ్ గురించే మాట్లాడాలంటే 30-35% కాదు 50% అయినా కరెక్ట్ అవుతుందేమో. సెంట్రల్ బ్యాంక్స్ అనే వాళ్ళే లేకుండా ఉంటే, సెంట్రల్ బ్యాంక్స్ అనే ఒక ప్లేసే లేకుండా ఉంటే, ఆర్బీఐ మన దగ్గర నుంచి, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా పీబీఓసి వాళ్ళు చైనా సైడ్ నుంచి గోల్డ్ ని భారీగా కొనకుండా ఈ దూరం వరకు తీసుకురాకుండా ఉంటే అసలు ఇంతలా పెరిగేదే కాదు. వేరే ఛానల్లోకి వెళ్ళి చేసిన పాడ్కాస్ట్ లో కానీ, రీసెంట్ టైమ్స్ లో మన ఛానల్లో మాట్లాడుకున్న చాలా వీడియోస్ లో కానీ చెప్తూ వచ్చింది, గోల్డ్ మీరు నేను ఆర్ ఇంకెవరో ఈటీఎఫ్లు కొంటున్నారని పెరగడం కాదు, సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి. అసలు అవి ఎందుకు కొంటున్నాయి, వాటి పర్పస్ ఏంటనేది మనకి క్లారిటీ ఉంటే, అసలు అవి అమ్ముతాయా అమ్మవా, అమ్మితే ఆ డబ్బులను ఎక్కడ పెట్టాలనే క్లారిటీ ఉంటే, గోల్డ్ అసలు ఎంత పడే అవకాశం ఉంటుంది అనేది క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ గోల్డ్ రిలేటెడ్ గా చేసిన వీడియోలో మెన్షన్ చేశాను. నేను గోల్డ్ పడదు అని చెప్పట్లేదు. మేబీ కొంత టైం పాటు పెరగకుండా ఒక జోన్ లో ఆగుతుందేమో, ఆరు పడినా ఒక 5%, 10% దగ్గరగా పడినా సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఇతర ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీతో మళ్ళీ అది స్టెబిలైజ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాను. బికాస్ ఆఫ్ ట్రంప్ యాక్టివిటీ. సడన్ గా ట్రంప్ మంచివాడైపోయి అందరూ నా మిత్రులే, చైనా, ఇండియా ఇవన్నీ కూడా నా ఓన్ బెస్ట్ ఫ్రెండ్స్ లా అనేలా వాళ్ళ నమ్మకాన్ని కానీ గెలవగలిగితే, ఇండియా చైనా ఒక నమ్మకాన్ని, బ్రిక్స్ నేషన్స్ ఒక నమ్మకాన్ని, రష్యా ఒక నమ్మకాన్ని, వీళ్ళందరి నమ్మకాన్ని కానీ గెలవగలిగితే యాజ్ ఎ ప్రెసిడెంట్ గా, అప్పుడు మీరు చూడొచ్చేమో 30-35% ఫాల్. నేను పర్సనలీ ట్రంప్ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి నేను అంత భారీ ఫాల్ గోల్డ్ లో ఉంటుందా ట్రంప్ ఉన్నంత వరకు అనేది నా మేజర్ క్వశ్చన్. మీ అభిప్రాయాలను కూడా చెప్పండి. నేనైతే ట్రంప్ యాక్టివిటీ మారదనుకుంటున్నాను. మారినా అక్కడ ఉంటున్న దేశ నేతలు అంత ఈజీగా ట్రంప్ ఒక యాక్టివిటీకి అడాప్ట్ అవ్వరు అనుకుంటున్నాను. తను మారిపోయారులే అనుకుని వాళ్ళ యాక్టివిటీస్ ని యుఎస్ కి రిలేట్ చేస్తారు, డాలర్ కానీ ఆ యుఎస్ కి సంబంధించిన బాండ్స్ కానీ రిలేట్ చేస్తారు. అంత ఈజీగా అని అనుకోవట్లేదు. కాబట్టి గోల్డ్ లో ఒక మేజర్ క్రాష్ ఒక 30%, 50% ఉంటుందనేది అయితే నా అభిప్రాయం కాదు. మేబీ పెరగకపోవచ్చేమో, ఉన్న దగ్గర నుంచి టైం పాటు కన్సాలిడేట్ అవ్వచ్చేమో. ఇన్ ద వర్స్ట్ కేస్ సెంట్రల్ బ్యాంక్స్ కొనడం ఆపేసిన 5-10% కరెక్షన్ ఉండొచ్చేమో, కానీ 35%, 40% కరెక్షన్ 2008-2012లో కనిపించింది కదా అంటే, అప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కి యాక్టివిటీ లేదు.